వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. ఉపాధ్యాయుడు ఫస్ట్ సెకండ్ కు మ్యాథ్స్ క్లాస్, కంటతడి పెడుతూ చిన్నారి స్పీచ్. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చీటీల పేరుతో సుమారు ₹1 కోటి పరార్. పోలీసులు నిందితుడిని పట్టుకొని తమకు న్యాయం చేయాలి. డెకాయి ఆపరేషన్లో దొంగలకు పోలీసులకు మధ్య జరిగిన కాల్పులు. కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ఒక దొంగ కాలుకి గాయం. ఇక డీటెయిల్స్లోకి వెళితే అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చిటీల పేరుతో టొకోరా వేశాడు. గుత్తి ఆర్ఎస్ బండిమోటు వీధిలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అత్తరు హుసేన్ నివాసం ఉంటున్నాడు. ప్రతి నెల ప్రైవేటు చీటీలు వేస్తుంటాడు. చీటీలు పాడుకున్నాక నగదు ఇవ్వకుండా ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయాడు. చీటీలు వేసిన బాధితులు లబోదిబోమంటూ గుత్తి పోలీసులను ఆశ్రయించారు. సుమారు 40 మంది బాధితులు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వద్ద చీటీలు వేశామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ అవసరాల కోసం చీటీలు వేస్తే చీటీ డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. నిందితుడిని పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నన్ను మాత్రం చూపిస్తావు పోలీసు ఏం జరిగినా అక్కడ. హలో చెప్పండి. ₹150 మేము కడుతున్నాం నెల. అట్లా 16 నెలలకి 3 సీటీలకి నేను డబ్బులు కడుతున్నా. మళ్ళీ నీ చేతి నుంచి బియ్యం ఇస్తానంటే 70,000 నేను ఇచ్చినాను. చేతి బదులు ఇచ్చినాను. మళ్ళీ అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తానని బియ్యం చెప్పినాడు. నాకు అయితే ఎత్తిలేదు. ఎత్తిచ్చే ప్రాంతంలో మళ్ళీ ఒక 20 రోజులకి నేను కనబడతాడేమో అని మళ్ళీ ఇంటి దగ్గర పోతే బీగాలు తాళాలు వేసినారు. వాళ్ళైతే నాకు కానరాలేదు. మళ్ళీ పోయి అడిగితే మళ్ళీ లేరు. మళ్ళీ సారిపోతే ఈ వార్త వచ్చింది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చినాము. ఇది మీకు చెప్పుకుంటానన్న. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు చీటీలో? చాలా రోజులు అయింది నా బట్టి 15 ఏళ్ళ నుంచి వేస్తున్నాము. ఆ నమ్మకంతో మేము వేసినాము. ఎన్ని చీటీలు వేసినారు? చాలా చీటీలు వేసినాము. 3 సంవత్సరాలు వేసినాము. ఇంకా నమ్మకం తేరబడింది కదా అని వేసినాం సార్. అంతే. మా భార్య, నేను, నా భర్త. నువ్వు ఎన్ని చీటీలు వేసినావు? నేను 2 వేసినాను. మా భర్త, మా మొగుంది 1. మొత్తం ఎంత రావాలి నీకు? మొత్తం నీకు ఎంత రావాలి అక్కడ డబ్బులు? ఇప్పుడు నాకే 3 చీటీలు ఎంత? 3,70,000 రాల. 3,70,000. ఆడపోయినా అతను లేడా ఇంటికాడ? లేదు. బీగాలు వేసినారు, తాళాలు వేసినారు. వాళ్ళైతే లేరు. ఇంకా చూసి ఇంకా ఏడుచుకుంటూ తుడుచుకుంటూ వచ్చి ఇక్కడ పడినాం సార్. ఇంకేం చేస్తాం? మాకు కూడా ఎవరు చెప్పుకోలేం లేదు. ఇంట్లో పని చేసుకుని వచ్చి మేము కట్టుతున్నాము. ఈ పాస్ పనులు చేసి కట్టినా కానీ వాళ్ళు కనికరం లేకుండా పోతున్నారంటే ఇంకెంత కనికరం లేని వాళ్ళు అనాలా? ఎంత మాకన్నా సాయం చేయాలి కదా వాళ్ళు. ఎంతమంది వేసినారు కట్టలు? చాలా మంది 40 ఇంటికి వేసినారు. 50 మంది 40 ఇంటికి వేసినారు. అయినా వాళ్ళ ఓన్లీ పని చేసుకుని తినే వాళ్ళు మాకన్నా ఇవ్వచ్చు కదనా. మీ పేరు ఏం పేరు? రసూల్బీ. ఎవరు? ఇదే గుత్తి ఆర్ఎస్ 25వ వార్డు. చెప్పండి. 5 కంతులైంది. ₹1,00,000 చీటీలో 2 కంతులు కట్టారు. ఎన్ని చీటీలు వేసినారు? ₹2,50,000. మీకెంత రావాలి? ఇప్పుడు 5 కంతులు కట్టినాను 5 నెలలు. ఇప్పుడు ₹1,00,000 ఏమో 2. ఎన్ని రోజుల నుంచి కనబడడం లేదు? 20 రోజులు. వాళ్ళ పండగ రోజుల్లో ఏమో ఉన్నాడటన్నా. పండగ అయిపోతేనే వెళ్ళిపోయినాడు. అంతే. ఇప్పుడు నుంచి రాలేదా? ఇంకా రాలేదు. ఇంటికి బీగం వేసినారు? తాళాలు వేసినారు. సామాన్లు కూడా అన్నీ తీసుకుపోయినారు అంటున్నారు. పోయి చూసి వచ్చినాము. ఇంట్లో పక్కల కూడా అందరూ చెప్తున్నారు. వాళ్ళు కూడా వచ్చినారు. మీకు ఎంత రావాలక్క మొత్తం? అది లెక్క చేయలేదు నేను. ఎంత అవుతుందో? ₹1,00,000 ఎన్ని చీటీలు వేసినారు? ఒక్కటే వేసినాయి. మీ పేరు? నాగలక్ష్మి. ఊరు? ఆర్ఎస్ వేసినాను. 9 నెలలు కట్టినాను. నెలకు వచ్చేసి 12,500. 9 నెలలు కట్టినాను. జీ తెలుగు న్యూస్ ఛానలిస్ట్ శ్రీచరణ్ పై దాడికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన కార్యక్రమానికి కవరేజ్ కి వెళ్లిన జీ తెలుగు న్యూస్ ఛానలిస్ట్ శ్రీచరణ్ పై పోలీస్ అధికారి సిఐ రాజేందర్ దాడి చేశారు.
జిల్లాలో తెలంగాణ చౌక్లో అఖిలపక్షంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని అన్నారు. నిరుద్యోగులు విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మీడియాపై, మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడులు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. జర్నలిస్టు శ్రీచరణ్పై దాడి చేసిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అఖిలపక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, అధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, విద్యార్థి సంఘం నాయకులు, జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. జర్నలిస్ట్ శ్రీచరణ్పై దాడి చేసిన సీఐ రాజేందర్ వెంటనే పోలీసుల దౌర్జన్యం, జర్నలిస్టులపై పోలీసుల దౌర్జన్యం, తెలంగాణ నిరుద్యోగుల జర్నలిస్టుల ఐక్యత, వెంటనే జర్నలిస్టుపై దాడి చేసిన పోలీసు సీఐ రాజేందర్ వెంటనే నిన్నటి రోజున ఉస్మానియా యూనివర్సిటీలో మరి నిరుద్యోగులంతా కలిసి డిఎస్సిని ఒక 3 నెలలు వాయిదా వేయాలని చెప్పి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో మరి ఆ యొక్క న్యూస్ని కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి జీ న్యూస్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీచరణ్పై అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి సిఐ రాజేందర్ విచక్షణ రహితంగా జర్నలిస్టుపై దాడి చేసి మీకు ఏం పని పంటలేదా అని చెప్పి ఆ యొక్క జర్నలిస్టును చావబాది మరి ఎలాంటి అంటే శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఆ యొక్క చర్యలకు పాల్పడడం జరిగింది. మరి నిజంగా సిగ్గుచేటు. మరి సమాజంలో 4వ ఎస్టేట్ అనేటువంటి జర్నలిస్టులు ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటారు. మరి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా హేయమైన చర్య. మరి నువ్వు ఒక దొంగ, మరి ఓటుకు నోటు కేసులో నువ్వు పిల్లిలాగా జైలుకి వెళ్తే నిన్ను హైలైట్ చేసింది ఈ జర్నలిస్టులు. మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి మరి నువ్వు ముఖ్యమంత్రి కావడానికి కారణం కూడా ఈ జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టులను మరి నువ్వు దాడి చేయించడం ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటు. మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరి శాంతియుత నిరసనలు ఉన్నాయి, ఈ జైళ్ళు ఉన్నాయి, కేసులు ఉన్నాయని చెప్పి పంగనాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇదే పోలీసులతోని ఇటు విద్యార్థులపై అటు జర్నలిస్టులపై మరి విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నాడు. మరి అప్పుడు ప్రభుత్వం రావడానికి ఎన్నో మాటలు చెప్పేది ఒకటి చేసేది ఒక రీతిగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ఇలాంటి దాడులు ఇక మీద జరిగితే మాత్రం మరి ఖచ్చితంగా మీపై నిరసన కార్యక్రమాలు ఉండి మీ ప్రభుత్వం దిగేదాకా కూడా ఈ జర్నలిస్టుల పక్షాన ఉండి కొట్లాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాల యొక్క తప్పులను, మంచి చెడులను మల్కాజ్గిరి నియోజకవర్గంలోని రైల్వే క్రాసింగ్లను ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. నేరేడ్మెట్ వాజ్పేయి నగర్లో రైల్వే క్రాసింగ్, వినాయక నగర్ రైల్వే క్రాసింగ్ని రైల్వే అధికారులతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక రైల్వే క్రాసింగ్ ఉన్నాయి. చాలా చోట్ల పనులు శాంక్షన్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడంతో పూర్తి కాలేదని ఆరోపించారు. సుమారు 10 రైల్వే క్రాసింగ్ ని సందర్శించామని, హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ జామ్తో అతలాకుతలం అవుతున్నారని తెలిపారు. రైల్వే క్రాసింగ్ సమస్యకు పరిష్కారం చూపుతామని ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు.
నా సైడ్ జరగండి ఫోటో వస్తుంది ఫోటో వస్తుంది మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో అనేక రకాల రైల్వే లైన్లు ఉంటాయి. ఒకటి బాంబే లైన్, ఒకటేమో లోకల్ సముద్రనగర్ టు మౌలాలి లైన్, ఒకటేమో మీకు కాచిగూడ నుంచి వెళ్ళి నిజామాబాద్ పోయే లైన్. అనేక లైన్లతో జిగ్జాగ్గా ఉంటాయి. ఇక్కడ ఆర్ఓబీలు కావాలని, ఆర్యూబీలు కావాలని ఎన్నో సంవత్సరాలుగా అక్కడి ప్రజానికమంతా కూడా దరఖాస్తు పెట్టారు. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, పట్టించుకునే నాదులు లేకపోవడం వల్ల శాంక్షన్ అయినప్పటికీ కూడా ఒక్కోసారి కట్టలేకపోయింది. ఇవాళ మేము పొద్దున్న నుంచి మేడ్చల్ గ్రామంలో ఒక ఆర్యూబీ, అదేవిధంగా గౌడెల్లో ఒక ఆర్యూబీ, మూడో ఆర్యూబీ గుళ్ళపోచంపల్లిలో, నాలుగవది ఇవాళ కుంపల్లి దగ్గర, ఐదవది వెంకటాపురం దగ్గర, ఆరవది డౌటన్ చౌరస్తా దగ్గర కల్లు కాంపౌండ్ కాడ, ఏడవది ఇలా కొంపల్లి సుచిత్ర కాడ, ఎనిమిదవది వినాయక నగర్లో, తొమ్మిదవది ఇవాళ వినాయక నగర్ వాజ్పేయి నగర్లో, అదేవిధంగా ఇంకా 2-3 ఈ ఏడుమెట్టు ప్రాంతంలో రెండు మూడు ఆర్యూబీలు కావాలని చెప్పి మేము ఇవాళ మొత్తం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అయ్యర్ అథారిటీస్ అంతా కూడా వాళ్ళతో పాటుగా మేము కూడా ఫీల్డ్ విజిట్ చేసి స్థానికంగా ఉండే ప్రజల యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ అవసరాన్ని మేము ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా త్వరలోనే ఈ అన్ని సమస్యలు శాశ్వత పరిష్కారం మార్గం చెప్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గంటల తరబడి నాంపల్లి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారని తెలిపారు. గొడ్డలితో ఒక వ్యక్తి, రాళ్లతో మరో వ్యక్తి పోలీసులపై దాడి చేశారు. నిందితులు తప్పించుకునే యత్నంలో పోలీస్ డెకాయి టీం కాల్పులు జరిపారు. నాంపల్లి సెంట్రల్ జోన్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిపిన డెకాయి ఆపరేషన్లో దొంగలకు పోలీసులకు మధ్య జరిపిన కాల్పులు. సివిల్ పోలీస్ డెకాయి ఆపరేషన్ చేస్తున్న సమయంలో 2 కరుడుగట్టిన దొంగల మధ్య దాడి జరగడంతో సివిల్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ఒక దొంగ కాలికి గాయం అయ్యాయి. ఈ మధ్యకాలంలో దొంగలు రోడ్లపై విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. సమాచారంతో సెంటర్ జోన్ సివిల్ డెకాయి టీం జరిపిన ఆపరేషన్లో జరిగిన ఘటన. పోలీసులపై ఒక్కసారి మరణ ఆయుధాలతో దాడి జరిపిన దొంగలు. 2 దొంగలు నాంపల్లి మంగార్ బస్తీకి చెందిన మంగార్ వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు. గతంలో ఈ 2 దొంగలు కీలక వ్యక్తులు అని పోలీసులు తెలిపారు. नगर जाने बोले ना, कुंटे पे परेशान हो गए, बड़ी गलत परेशान हो गए। पूरा वो तुम समझ रहे नहीं, पूरे टाके मार दे रहे।
శ్రీ ఉజ్జాయిని మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరలో శాకాంబరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఆలయ కార్యనిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆషాఢ బోనాల జాతరలో ఇప్పటికే అమ్మవారి ఘటోత్సవ కార్యక్రమం ప్రారంభమై కన్నుల పండుగగా కొనసాగుతుందని చెప్పారు. ఘటాన్ని పురవీధుల్లో ఊరేగిస్తారు. అమ్మవారిని పూజలు చేసి నిర్వహించేందుకు జంట నగరాలతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. శాకాంబరి దేవిగా అమ్మవారిని వివిధ రకాలైన కాయగూరలతో ఆలయంతో పాటు గర్భగుడిని కూడా అలంకరణ చేస్తారు. సమయంలో ఆలయం మొత్తాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. సుమారు 4000 కిలోల వివిధ రకాల కాయగూరలతో ఆలయంలో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఈవో మనోహర్ రెడ్డి వెల్లడించారు. సిరిసిల్ల పట్టణం కుసుమరామయ్య ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణ్ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ఓ చిన్నారి లక్ష్మణ్ బోధనా విధానాన్ని గురించి, చిన్నారుల పట్ల ఆయన చూపిన ఆప్యాయత గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టించిన అందరినీ ఆకట్టుకుంది. నాకు చాలా ఏడుపొస్తుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కు మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పేవారు. నన్ను ముందుకు రమ్మని నన్ను క్లాస్ కి లీడర్ చేశారు అని సార్ విలపించిన చిన్నారి. నాకు ఇప్పుడు ఎవరు చదువు చెప్తారని కళ్ళ నుండి కన్నీళ్లు తుడుచుకుంటూ అందరి ముందు విలపించిన చిన్నారి. నీకు టీచర్ చెబుతుందని అక్కడ ఉన్నవారు ఓదార్చే ప్రయత్నం చేశారు. థ్యాంక్స్ అంటూ స్పీచ్ ముగించిన చిన్నారి. లక్ష్మణ్ సార్ మాకు ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ చెప్పేవాడు, సెకండ్ క్లాస్ లో కూడా మ్యాథ్స్ చెప్పేవాడు. నన్ను ముందుకు రమ్మంటూ నన్ను లీడర్ చేసి మా ఫ్రెండ్స్ కి చెప్పమని చెప్పేవాడు. కానీ ఇప్పుడు వెళ్ళిపోయారు. నాకు ఎవరు చెప్తారు? థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉపాధ్యాయుడు ఫస్ట్ సెకండ్ కు మ్యాథ్స్ క్లాస్, కంటతడి పెడుతూ చిన్నారి స్పీచ్. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చీటీల పేరుతో సుమారు ₹1 కోటి పరార్. పోలీసులు నిందితుడిని పట్టుకొని తమకు న్యాయం చేయాలి. డెకాయి ఆపరేషన్లో దొంగలకు పోలీసులకు మధ్య జరిగిన కాల్పులు. కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ఒక దొంగ కాలుకి గాయం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.